శ్రేష్టమైన నామములో అది దైవజనులైన పాల్ మార్టిన్ గారికి, పాస్టమ్మ గారికి, జూనియర్ పాస్టర్స్కి వందనాలు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చాను. అప్పుడు బాగా హుషారుగా ఉన్నాను, కుర్రోడుగా ఉన్నాను. ఇప్పుడు ముసలోడు అయిపోయాడు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ మధ్యకి రావడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. మొన్న బర్త్డే సందర్భంగా కథ వచ్చింది. 2 నెలలు అవుతున్నాం, 3 నెలలు, అక్టోబర్ 3 months. అక్టోబర్లో వచ్చాను. మళ్ళీ ఈ నెలలో రావడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. చాలా సంతోషం. దేవుని స్వార్థ ప్రకటింపబడాలి. నా ఉద్దేశం కూడా అదే. దేవుని స్వార్థ ప్రకటింపబడాలి. పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యము చదువు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 29వ వచనము చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 29 చదువు. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల, ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల, ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. చాలు. అలాగే రెండవ సువార్త 3వ అధ్యాయం 27వ వచనం చదువుతాం. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వారి సామాగ్రి దోచుకొననేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. 3వ సువార్త 11వ అధ్యాయం 21-22 వచనం. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నింటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టు. చాలు. నేను 3 రెఫరెన్స్లు చదివించాను. మత్తయి, మార్కు, లూకా. కొంతమందికి నేను మత్తయి సువార్త చెప్పాను, తర్వాత 2వ సువార్త 3వ సువార్త అనేప్పటికీ అర్థం కాదు. తెలుసుకోవాలి వెంటనే. మత్తయి తర్వాత 2వది మార్కు కాక, మత్తయి, మార్కు, లూకా. ఈ 2-3 రిఫరెన్స్లో ఓ చక్కని అంశం కనపడుతుంది. ఈ రాత్రి మనం ధ్యానం చేస్తున్న మూలవాక్యం ఏంటంటే, ఇద్దరు బలవంతులు. అది మూలవాక్యం. ఇద్దరు బలవంతులు.
ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. ఈ రాత్రి మీ జన్మదినాన్ని ఆధారం చేసుకొని పండుగ ఏర్పాటు చేశారు. సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి పండుగ. మీరిచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. వాక్య ధ్యానములోనికి వెళుతూ ఉండగా సేవకుని మరుగుపరిచి మాట్లాడమని మనం చేస్తున్నాం. వాక్యమును వినగల చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వాక్యమున్న శక్తి కలిగించండి. నిద్రమత్తు రాకుండా చేయమని ప్రార్థన చేస్తున్నాం. శబ్దయంత్రము ద్వారా ఎంత దూరము వినబడుచున్నదో వినుట వలన విశ్వాసము కలుగునన్న లేఖనముల ప్రకారము అనేకుల హృదయాలలో విశ్వాసమును కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా మందికి డౌట్ రావచ్చు, అయ్యగారు పశువుల పాకలు యేసు ప్రభు పుట్టాడని, ఏ శబ్దాలు పుట్టే సంబంధం లేని వాక్యాలు చదివించాడేంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇద్దరు బలాఢ్యులు అనేటువంటి అంశంలో క్రిస్మస్ సందేశం ఉంది. యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి 2020 సంవత్సరాలైంది. క్రీస్తుకు పూర్వము 4000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ వచనములో ఇద్దరు బలాఢ్యులు అనేటువంటి ఈ మాటను మనం ఆలోచన చేస్తే, ఈ ఇద్దరు బలాఢ్యుల మధ్య 4000 సంవత్సరాలు జరిగిపోయింది. ఈ ఇద్దరు బలాఢ్యులు ఎవరంటే, మొదట బలవంతుడు సాతాన్, రెండవ బలవంతుడు యేసుక్రీస్తు. ఇద్దరు బలవంతులే. యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎందుకోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడనేటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథములో స్పష్టంగా ఆయన బోధించాడు. ఆయన ఉద్దేశాన్ని 58 ఉపమానాలను వివరించాడు. ఆయన వచ్చిన ఉద్దేశం ఆయన ప్రసంగాల్లో బయలుపరిచాడు. యేసు ప్రభు యొక్క మాటల్లో ఉన్న మర్మం ఏంటంటే, ఎందుకోసం భూమి మీద జన్మించాడు, ఎందుకు పరలోకాన్ని విడిచిపెట్టాడు అనేటువంటి కారణాలు స్పష్టంగా కనపడతాయి. యేసు ప్రభు దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు సొంతుపోయారు. శాస్త్రులు అంటే నేను కూడా శాస్త్రిని, ఆ శాస్త్రులు వేరు, ఈ శాస్త్రి వేరు. శాస్త్రులు అంటే తిథులు, నక్షత్రాలు అవి చూస్తూ ఉంటారు. మంగళవారం మంచిదా, బుధవారం మంచిదా, శుక్రవారం మంచిదా, అవి చూసేవాళ్ళు శాస్త్రం. శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, ఇస్తే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోవాలి. ఎవడో నిత్యం తీసుకుంటాం, నువ్వు మాత్రం ఇవ్వు, అంతే కదా. చాలా మంది లోక సంబంధమైన వాస్తులను పాటించేటువంటి వ్యక్తులు ఈ శాస్త్రం. యేసు ప్రభు దయ్యాలు వెళ్ళగొడుతున్నప్పుడు ఇతనికి బయల్జెబూలు పట్టింది, అందుకే దయ్యములు వెళ్ళగొడుతుందని చెప్పి ఒక వార్త బయటకు తీసుకొచ్చారు. వెంటనే ప్రభు వాళ్ళని ఖండిస్తున్నాడంటే, ఏ పట్టణమైన తనకు తాను విరోధంగా నిలబడిన పట్టణం ఏది భూమి మీద నిలవలేదు అని చెప్పాడు. నేను బయల్జెబూలు వాళ్ళ దయ్యములు వెళ్ళగొడుతున్నప్పుడు మీ పిల్లలు కూడా దయ్యాలు వెళ్ళగొడుతున్నారు కదా, వాళ్ళు దేని ద్వారా వెళ్ళగొడుతున్నారు అంటే దానికి ఆన్సర్ చెప్పలేక, ఒక వ్యక్తికి దయ్యం పట్టింది, వాడికి అందరం కట్టించుకొచ్చారు.
వీడి లోపల ఉన్నది దెయ్యం, వీడు కట్టుకున్న అంతరం అది కూడా. ఇప్పుడు దెయ్యాన్ని వెళ్ళగొడుతుందా? ఇద్దరు కలిస్తే బలం ఎక్కువ. యేసు ప్రభు ఆ ఉద్దేశాన్ని వాళ్ళకి తెలియజేస్తూ మొదట ఒకడు బలవంతుని బంధింపని ఎడల అనే మాటలు 3 సువార్తల్లో చెప్పారు. లేఖనాలను గమనిస్తే 4000 సంవత్సరాల క్రితం ఒక బలవంతుడు ఆకాశ మండలము నుంచి పడద్రోయబడ్డాడు. ఈ బలవంతుడే సాతాను. సాతాను అనేటువంటి వ్యక్తి బలము కలిగినటువంటి వాడు. ఎంత బలం అంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. ఒకసారి చదవండి దయచేసి. యెషయా గ్రంథము బలాఢ్యుని చేతిలో నుండి, చూడండి, బలాఢ్యుడు అనే పదం ఉపయోగించాడు ఇక్కడ. ఈ బలాఢ్యుడే సైతాన్. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు విడిపించగలడు? బలాఢ్యుడు అంటే కొల్ల సొమ్ము కలిగిన వాడు, అంటే దోచుకున్నవాడు, దొంగతనం చేసిన వాడు. సాతాను దొంగతనం చేయడంలో బలవంతుడు, అబద్ధమాటంలో బలవంతుడు, మోసము చేయడంలో బలవంతుడు, మందిని ముంచటంలో బలవంతుడు, కొంపల ఆర్పటంలో బలవంతుడు. అనుకున్న బలం అంతా కూడా ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఉపయోగించారు. అందుకని ఇక్కడ అంటాడు బలాఢ్యుడు. చదవండి 24. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవరు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టబడిన వారు విడిపింపబడుదురా? 25 కూడా చదువు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు. భీకరులను చెరపట్టిన వారు విడిపింపబడుదురు. దేవుని వాగ్దానము యెషయా ప్రవక్త చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు చెప్పిన బలాఢ్యుడు ఇతనే. మొదట బలాఢ్యుడు ఎవరంటే సాతాను. సాతాను యొక్క బలం ఏంటంటే జనములను దోచుకున్నాడు, భీకరులను దోచుకున్నాడు. అతని యొక్క లక్షణం ఏంటంటే దోచుకునుట. ఇతడు దోచుకున్నాడు, బలవంతులను దోచుకున్నాడు, భీకరులను దోచుకున్నాడు, ప్రపంచం 7 ఖండాల్ని దోచుకున్నాడు. కనుక దోచుకునేటువంటి విషయంలో బలవంతుడు, దొంగతనం చేసే విషయంలో బలవంతుడు. మొదటి పాయింట్. రెండవది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు యేసునందున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవుదురేమో అని భయపడుచున్నా. గమనించారా? సర్పము తన కుయుక్తి చేత హవ్వని మోసపరచు. రెండవ కుయుక్తి. రెండవది కుయుక్తిలో బలవంతుడు. ఒకటి దోచుకొనుటలో బలవంతుడు, రెండవది కుయుక్తిలో బలవంతుడు, మూడవది మోసము చేయటంలో బలం. వాడి బలంలో ఎన్ని క్వాలిటీలు నేర్చుకోండి. కొంతమంది ప్రియులారా బలంగా ఉంటారు, చాలా బలవంతులు ఉన్నారు ప్రపంచంలో. అండబలం, ఖండబలం, మంది బలం, తిండి బలం, మంది బలం, బలం, ధన బలం, కుల బలం, మంత్ర బలం, యంత్ర బలం, మానవ బలం, సైతాను బలం. సాతాను ప్రపంచాన్ని నాశనం చేయటంలో బలవంతుడు, బలవంతుడైనటువంటి సాతాను. ఆదికాండం 3వ అధ్యాయం. భూమి మీద ఉన్న భూమిలో ఉన్న జంతువులన్నిటికంటే సర్పము యుక్తి కలది. యుక్తి, కుయుక్తి, మోసం. ఒకటి దోచుకునుట, రెండవది యుక్తి, మూడవది మోసం. ఈ మోసంలో ప్రపంచాన్ని పతనం చేశాడు. మీరు గమనించాలి, మానవ నిర్మాణములకు ముందే సృష్టి యావత్తు కూడా దేవుడు చేశాడు. పరలోకములో ఒక గొప్ప స్థానాన్ని అతనికి ఇచ్చాడు. సాతానుగా ఇప్పుడు ప్రపంచంలో సాతానుగా పరిగణించబడుతున్న వ్యక్తి అంతకు ముందు సాతాను కాదు.
మరెవరు చెప్పండి? యెషయా గ్రంథం 14వ అధ్యాయం తీయండి పై. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఒక చక్కని మాట యెషయా ప్రవక్త తెలియజేస్తూ, తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, మెట్లు ఆకాశం నుండి పడితివి, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు, జనములను పడగొట్టిన నీవు, నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. చూసారా? జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. జనములను పడగొట్టుటలో బలవంతుడు. గమనించారా? ఒకటి దోచుకునుట, రెండవది యుక్తి, మూడవది మోసం, నాలుగవది పడగొట్టుట. జనములను పడగొట్టిదివి. నీవే జనములను పడగొట్టిదివి. ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తే ఏ దేవుడు ప్రవేశించామన్నాడంటే, అవ్వా ఇది నిజమా అంటే ఏది నిజమో ఏది అబద్ధమో రెండు వాడికి తెలుసు. కానీ తెలియనట్టుగా యాక్షన్ అంటే మోసము చేయటములో, అబద్ధమాటములో, అబద్ధమునకు తండ్రి అని రాస్తాడు. అబద్ధ జనకుడు, జనంలో ఒక మోసగాడు. ఎన్ని బలాలు, వీడి బలంలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చూడండి. లేఖనాలను గమనిస్తే అతడు మోసము చేశాడు, అబద్ధ బోధ చేశాడు, దేవుని మాటలు ఆధారము చేసుకొని అవ్వని మోసపరిచి ఆదామని మోసపరిచాడు. అతను మూడు కార్యాలు చేశాడు. మూడు కార్యాలు చేసినట్టే, ఒకటి మనసు చెరిపాడు, రెండవది సరళత నుంచి తప్పించాడు, మూడవది పవిత్రత పోగొట్టాడు. మనిషి యొక్క మనస్సు చెరిపాడు. అది మత్తయి సువార్తలో మారు మనసు అనే పదం 3వ అధ్యాయం నుంచి మొదలై, మనిషి మారు మనసు పొందాల్సిన అవసరం ఏంటంటే, సాతాను ఏదేళ్లలో ప్రవేశించి అతను కొట్టిన మొట్టమొదటి దెబ్బ మనస్సు మీద కొట్టాడు. మనస్సు చెరిపేశాడు. మనస్సు చెడిపోయింది. అందుకే మారు మనసు పొందాల్సిన అవసరం కనుక వీళ్ళరా మోసం చేశాడు. జనములను పడగొట్టిన వాడని చెప్పి రాస్తూ ఉన్నాడు. దీన్ని మనం కొంచెం ఆలోచన చేస్తే, ఆదామును దేవుడు ఏర్పాటు చేశాడు. ఆదామును ఏర్పాటు చేసిన తర్వాత ప్రియులారా, దేవుడు ఏం చేశాడంటే ఆదామును తయారు చేయడానికి ఒక ఫ్రేమ్ తయారు చేశాడు. ఒక ఫ్రేమ్. సాధారణంగా ఒక మిషన్ చేయాలంటే ముందు ఫ్రేమ్ తయారు చేస్తాడు. ఒక వస్తువు చేయాలంటే ముందు ఫ్రేమ్ తయారు చేస్తాడు. దేవుడట నేల నుండి మట్టిని తీసి ఒక ఫ్రేమ్ తయారు చేసి, ఆ ఫ్రేమ్లో ఈ ఆదామును రూపురేఖల్ని, నరములు, కండరములు, కీళ్ళు, మాంసము, ఎముకలు, రక్తం అంతా అరేంజ్మెంట్ చేసిన తర్వాత మనిషిని లేపి పైకి నిలబెట్టి అటు ఇటు చూస్తే బొమ్మే ఊపిరి. అప్పుడు నాసికా రంధ్రములలో జీవవాయువులు ఊదక ఊదాడు. ఆదాము కదలటం మొదలుపెట్టి, మాట్లాడటం మొదలుపెట్టి, తర్వాత ఆ ఫ్రేమ్ని తీసేసింది. ఎందుకు తీసేశాడంటే కోట్ల మంది జనము ఆదాములో నుంచి రావడానికి ఏర్పాటు చేశాడు. ఫ్రేమ్తో పని లేదు. అందుకనే ఆదాములో నుండి జనములు వచ్చారు, ఆదాములో నుంచి రాజులు వచ్చారు, ఆదాములో నుంచి ధనవంతులు వచ్చారు, ఆదాములో నుంచి విద్యావంతులు వచ్చారు, ఆదాములో నుంచి దేశాలు వచ్చినవి. ప్రపంచంలో ఉన్న 7 ఖండాలన్నీ కూడా ఆదాములో నుండి వచ్చినవి. అందుకనే జనములను పడగొట్టినవాడా అంట. ఎంత ప్రమాదకరమైన వ్యక్తి అండి సైతం. జనములను పడగొట్టినవాడు. పడగొట్టడంలో బలం. తర్వాత 5వది చెడగొట్టడంలో బలం. చెడగొట్టడం, పడగొట్టడం, చెడగొట్టడం, పాడు చేయటం, కీడు చేయటం వాడి నైజం అన్నమాట, వాడి స్వభావం. ప్రపంచమంతా కూడా వాడి యొక్క బలము ప్రపంచమంతా విస్తరించింది. ఎందుకంటే పరలోకము నుంచి పడద్రోయబడ్డాడు, బలాత్ముడిగా ఉన్నాడు, పడద్రోయబడ్డాడు, జనములను లోపరుచుకున్నాడు, జనములను పాడు చేశాడు. తర్వాత అతని యొక్క బలం ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే. చెప్పండి, ఆజ్ఞాతిక్రమమే పాపం.
పాపములో బలము కలిగిన వాడు, పాపము చేయటంలో బలము కలిగిన వాడు. 6 విషయాలు చెప్పారు. 7వది చెప్తున్నాను, సాతాను యొక్క బలం ఎక్కడుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో వారి యొక్క బలమును గురించి మాట్లాడుతున్నారు. చదువు దేవుని వాక్యములో. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అక్కడ ఇది వాడికి ఉన్న బలం. 7వది మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాది. అంటే పాపములకున్న బలం ధర్మశాస్త్రం అంటే దేవుని ఆజ్ఞ. మీరు బాగా గమనించాలి. ఆజ్ఞను ఆధారం చేసుకుని మోసం చేశాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్టుగా సాతానుకు తెలుసు. ఆజ్ఞ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఆజ్ఞను హేతువు చేసుకొని అవ్వని మోసపరిచాడు, ఆదామును మోసం. ఈ ఆజ్ఞను పెట్టకపోతే ఏంటి పరిస్థితి? ఆజ్ఞ పెట్టకపోతే పండు తినేది మాత్రం తినేదే, పడిపోయేది తినేదే. ఒకవేళ దేవుడు వచ్చి ఆదామా ఏం పని చేసావు, ఎందుకు తిన్నావంటే నువ్వు నాకు చెప్పలేదుగా తినవుతుంది అంటారా? అందుకని దేవుడు ఆజ్ఞ పెట్టాడు. సాతాను ఆజ్ఞను ఆధారం చేసుకొని మోసం చేశాడు. అంటే సాతాను కూడా బైబిల్ని అడ్డం పెట్టుకొని బతుకుతున్నాడు. అది అర్థం. ఈ రోజున సాతాను చేసే ప్రతి యాక్టివ్, ప్రతి విధమైనటువంటి క్రియ బైబిల్లో నుంచి తీసుకొని ఆపోజిట్ రివర్స్లో వస్తున్నారన్నమాట. దేవుడు వెలుగైతే సాతాను చీకటి, దేవుడు సత్యమైతే సాతాను అసత్యం, దేవుడు అర్థవంతుడైతే సాతాను మోసగాడు, దేవుడు మరణ బలమును జయించగలిగినప్పుడైతే సాతాను మరణ బలము చేత నాశనం చేస్తున్నాడు. అందుకనే మార్కు సువార్త 19వ అధ్యాయము 10వ వచనం రాస్తున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు. సోదరులు చెప్పండి హల్లెలూయా. కనుక వాడి సంపూర్ణమైనటువంటి బలము 7 రకాల తప్పులు ప్రపంచంలో తీసుకొచ్చాడు. ప్రపంచమును నాశనం చేశాడు, ప్రపంచాన్ని భద్రము చేశాడు. రాజులైన వారు, బలవంతులైన వారు, వీరులైన వారు వారి యొక్క అండర్లో వెళ్ళిపోయారు, వారి స్వాధీనంలో వెళ్ళిపోయారు. ప్రపంచం మొత్తానికి బ్రాంచీలు పెట్టారు. 33 కోట్లు ఉన్నారు వాడి సైడ్. ఈ 33 కోట్లు ఎవరంటే పరలోకం నుంచి పరలోయబడినటువంటి దేవదూతలే దేవతలుగా మార్చారు. దేవుని వాక్యం గమనిస్తే ఎంత బలం ఉందో వాడికి చూడండి, ఎంత నెట్వర్క్ ఉందో, ఎంత బలం ఉందో మీరారా. పాతాళములోనికి ఒక మూలకు తోయబడ్డాడు. మనుషులందరి చేత మరణాన్ని తీసుకొచ్చి పెట్టాడు. మీరు బైబిల్ గమనించాలి. మరణపు ముళ్ళు అన్నాడు బైబిల్లో, పాపపు ముళ్ళు అన్నాడు బైబిల్లో. ఈ పాపపు ముళ్ళు మరణం అనేది 4వ స్టెప్. బైబిల్లో 4 స్టెప్లు. 1 ఆజ్ఞ, 2వది అతిక్రమణ, 3వది పాపం, 4వది అంటే ఆజ్ఞ, అతిక్రమమే పాపము. పాపము వల్ల వచ్చే జీవితం. అందుకనే బిట్లుగా చెప్పాను. ముందు ఆజ్ఞని హేతువు చేసుకొని అతిక్రమమును ఆధారం చేసుకొని పాపమును ఆధారం చేసుకొని మరణం వచ్చింది. మరణాన్ని ముళ్ళుకు పోల్చాడు. ఆ ముళ్ళు ముందు అవలో గుచ్చాడు. అవలో గుచ్చుకున్న ముళ్ళు ఆదాములో గుచ్చుకుంది. ఆదాములో గుచ్చుకున్న ముళ్ళు ఆదాములో ఉన్న కోట్ల మంది ప్రజలకు గుచ్చుకుందంటే దానికి ఎంత బలం ఉందో ఆ ముళ్ళుని ఎవడు విరగొట్టలేకపోయాడు. అంత బలవంతుడు సార్. అయితే మరణ బలమును హెబ్రీ పత్రిక 2:14 రాస్తున్నాడు. మరణ బలము గల వాడిని అనగా అపవాదిని. ఇప్పుడు చదువు హెబ్రీ పత్రిక. మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడు. చెప్పండి.
మరణ బలము చేత తీసుకొచ్చాడు. జీవిత కాలము దాస్యములోనికి తీసుకెళ్ళిపోయాడు. ప్రపంచమంతా పాప దాస్యములో ఉన్నది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 7 ఖండాలు ఉన్నవి. 7 ఖండాలలో యేసు క్రీస్తును నమ్మిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళంతా పాప దాస్యము కింద ఉన్నారు. అయితే ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాపపు ముళ్ళును క్రీస్తు వేరుకొట్టాడు. ఇప్పుడు రెండవ బలవంతుని గురించి మాట్లాడు. రెండవ బలాఢ్యుడు ఎవరంటే ప్రభు అయిన మొదటి బలాఢ్యుడు పైనుంచి పడద్రోయబడి కింద పడ్డాడు. బట్ రెండవ బలాఢ్యుడు అలా రాలేదు. రెండవ బలాఢ్యుడు రక్తమాంసములు కలిగిన వాడిగా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మానవుల రక్షింపను దేవుడు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను, ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందు చేత, అంటే రక్తమాంసములలో పాపం ఉన్నది కాబట్టి, సాతాను యొక్క మోసము చేత రక్తమాంసములు బలహీనమైంది కాబట్టి తన పిల్లలందరూ బలహీనులుగా ఉన్నారు. పిల్లలందరూ సాతాను యొక్క చెరలో ఉన్నారు. బలాఢ్యులందరూ నాయకులు, అంటే ధనవంతులు, విద్యావంతులు, శాస్త్రవేత్తలు, పండితులు, ప్రముఖులు, వేదాంతులు, సిద్ధాంతులు, అధిపతులు, భూపతులు, శతాధిపతులు, శానాధిపతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, మంత్రులు, సామంతులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు, టోటల్ గా ప్రపంచం మొత్తం వాడి స్వాధీనంలో, మరణ పాప దాస్యంలో. కానీ ఇప్పుడు ఏంటంటే ఎడ్ల రక్తము, మేకల రక్తము, పొట్టేళ్ల రక్తము పాపములను తీసివేయట అసాధ్యం. దేవుడు పెట్టాడు, ధర్మశాస్త్రం పెట్టాడు, రక్త ప్రోక్షణ పెట్టాడు. ఎడ్ల రక్తము, మేకల రక్తం, పొట్టేళ్ల రక్తం తీసుకొచ్చి పెట్టాడు. యజ్ఞములు మనవే, యాగములు మనవే. యజ్ఞములు, యాగములు, హోమములు, ధూప దీప నైవేద్యము అన్ని మనవి. వీటన్నిటినీ వాడు కట్టుకట్టుకొని వాడు కొత్త సిస్టమ్ కొని పెట్టాడు. దానం, ధర్మము, తపము, జపములు, పూజలు, నమస్కారం, క్షేత్రాలు, క్షేత్రాలు, నదులు, సముద్రాలను మునిగితో మట్టిపోతాం. పాపం పోతే ముందు చేర్చుకుంటే ఒంటి వారానికి గుండె బాధ. అందుకని దేవుడు తన కుమారుని పంపించాడు. స్తోత్రం చెప్పండి. యేసు క్రీస్తు రక్షకుడుగా ఈ లోకములో పుట్టాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రెండవ బలాఢ్యుడు యేసు ప్రభు. యేసు ప్రభు వారు వస్తున్నాడు. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం బయలుదేరాడు. పరలోకంలో కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది. ఆ కాన్ఫరెన్స్ లో యేసు క్రీస్తుని గురించి అక్కడ ప్రియాల కౌన్సిల్ జరిగింది, మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే నేను వెళతానన్నాడు. ఎలా వెళతావు? ఉన్న బలంగా వెళితే ప్రపంచాలు తట్టుకోలేవు. ఉన్న బలంగా వెళితే అగ్ని, దహించు అగ్ని కాబట్టి నిన్ను ఎవరు భరించలేడు కాబట్టి మరి ఎలా వెళ్తావు అంటే అన్నాడు కదా. మన పిల్లలందరూ రక్త మాంసములు కలిగిన వారే కాబట్టి నేను కూడా రక్త మాంసములో పాలువాడుగా వెళ్తాను. దానికి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం రాశాడు. 4వ వచనం, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అని రాశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానికి నిదర్శనంగా యెషయా ప్రవక్త చేత ముందుగానే దేవుడు ప్రవచనం పలికాడు. క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కాలంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. ఒకటే పెద్ద పేరు చెప్పాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యపాలనదే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయన పేరు. హల్లెలూయా చెప్పండి. యెషయా ప్రవక్త నుంచి మాట్లాడాడు. మీరు గమనించాలి, ఇంకొక బలాఢ్యుడిని దేవుడు పరలోకం నుంచి పంపించాడు. వీడేమో పడద్రోయబడిన బలాఢ్యుడు, బట్ ఆయనేమో పంపబడిన. బట్ గమనించండి, వీడు తన మహిమను పోగొట్టుకొని ఖాళీ పాత్రగా మాయ వేషం వేసుకున్నాడు. మోసం, మాయ వేషం వేసుకున్నాడు. బైబిల్
సాతాను యొక్క వేషం ఏంటంటే వెలుగుదూత వేషం. వెలుగుదూత అంటే పరలోకంలో వెలుగుదూత సపరేట్గా ఉన్నారు. ఆ వెలుగుదూత ఎంత కాంతివంతంగా ఉంటాడో సేమ్ అదే కవరింగ్ వెలుగుదూత వేషమును వేసుకున్నాడు. వాడు వెలుగుదూత వేషాన్ని వేసుకొని నేను కూడా దేవుణ్ణి అని మనుషుల యొక్క మనోనేత్రంలో గుడ్డితనం కలుగజేసి ప్రపంచం 7 ఖండాలు ఆక్రమించాడు. రక్తమాంసములతో పుట్టేటువంటి శక్తి సాతానుకు లేదు. మానవాకారం ఎత్తగలిగినటువంటి కెపాసిటీ సాతానుకు లేదు. ఒక మనిషిగా ఒక కన్యక గర్భంలోనికి వెళ్ళి ఒక బిడ్డగా రూపొందింపబడే బలం వాడికి లేదు. అయితే బలవంతుడైన దేవుడు యెషయా 9:6 చెప్పాడు, బలవంతుడైన దేవుడు. అయితే ఈ దేవుణ్ణి గురించి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 26వ వచనంలో ఒక బ్రహ్మాండమైన మాట రాశాడు. చదవండి. యెషయా 49:26. యెషయా 49:26. యాకోబు బలవంతుడు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడని మనుషులందరూ ఎరుగునట్లు ఇక్కడ అద్భుతమైన మాట రాశాడు. 49:26 రాష్ట్రం అంటాడు, యెహోవానైన నేనే నీ రక్షకుడనని యాకోబు బలవంతుడు. ఇప్పుడు ఈయన ఎవరు చెప్పండి? ఈయనే బలవంతుడు, యాకోబు బలవంతుడు. సాతానేమో బలహీనుడైన బలవంతుడు, బలహీనుడైన బలం. దేవుడు బలవంతుడైనది. బలవంతుడు కాబట్టి తన పరిశుద్ధాత్మ శక్తి చేత కన్యక గర్భంలో ఒక మానవుడిగా రక్తమాంసములు కలిగిన వాడిగా జన్మించాడు. ఆ శక్తి సైతానుకే. సాతాను రక్తం తాగుద్ది, యేసయ్య రక్తాన్ని చిందించాడు. దేవుడికి సాతానుకి తేడా చూడండి. వాడు రక్తాన్ని బలి కోరతాడు, రక్తం త్రాగుతాడు. కానీ దేవుడు రక్తాన్ని ధారపోశాడు. అందుకని చట్ట ప్రకారంగా ధర్మశాస్త్రంలో రక్తాన్ని ఎవడు తినకూడదు. రక్తాన్ని వండుకుని తింటే శాపం, పాపం. మరి ఏంటంటే నేలను ఉడికించాలి, రక్తమును నేలను ఉడికించాలి. యేసుక్రీస్తు తన రక్తమును కలువరి శిలువలో యెరూషలేములో ఆ కొండ మీద తన రక్తాన్ని ప్రవహింపచేశాడు. అలా చేయడానికి కారణం ఏంటంటే ప్రపంచం మొత్తానికి సెంట్రల్ ప్లేస్, మధ్య స్థలం యెరూషలేము. అందుకని పిల్లారా, బలవంతుడైన దేవుడు లేఖనాన్ని గమనిస్తే యేసుక్రీస్తు బలవంతుడు, యేసుక్రీస్తు బలవంతుడు. ఇప్పుడు చెప్పాలి, 4000 సంవత్సరాలు మనుషులందరినీ బంధించి చెరలో పెట్టాడు, ఇంట్లో పెట్టాడు. బలవంతుని ఇల్లు యేసయ్య చెప్పాడు. బలవంతుడు అంటే సైతాను, ఇల్లు అంటే భూలోకము, చెర అంటే బంధకం. బంధించేశాడు, తాళం వేసేశాడు. ప్రపంచంలో మనుషులందరినీ భూలోకముని ఇంట్లో పెట్టి బంధించి తాళం వేసేశాడు. ఎవడు కూడా నిజ దేవుణ్ణి గుర్తించకుండా, మోక్షానికి వెళ్ళే మార్గం తెలుసుకోకుండా, మనోనేత్రము గుడ్డితనం కలిగించి ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న బలవంతుడు సాతాను. దేవుడు ఆలోచనకర్త కాబట్టి రక్తమాంసములతో వెళితే బాగుంటుందని చెప్పి మానవులను రక్షించడానికి మనుష్యావతారములో నీకు వచ్చాడు. అది అవతారాలు ఎత్తాల్సిన అవసరం లేదు. కన్యక గర్భవతి కుమారుడు 7వ అధ్యాయం. ఇప్పుడు ఈ ఇద్దరు బాధ్యుల మధ్యలో హ్యాపీ క్రిస్మస్ ప్రవేశపెట్టాడు దేవుడు. అల్లు చెప్పండి, చెప్పండి. వల్ల అందరం చింతలేదిగా యేసు పుట్టెను వింతకను బేత్లెహేమ మందున సంత చేరను కన్ని సార్వ జనాంగమా సంతసమును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నామకార్థ క్రైస్తవులు డిసెంబర్ 25 వస్తారు చర్చికి. వాళ్ళకి వచ్చే పాట ఒకటే, చింతలేదిక వేసుకుంటారు. 26 నుంచి వాడు పాడే పాట తెలుసా? తోచింత 25 అప్పు చేశాడు.
26 అప్లోడ్ వస్తారు పొద్దున్న. అప్పుడు చింత లేదు, ఇప్పుడేమో ఎవడు చింతపడాల్సిన అవసరం లేకుండా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీ చింత యావత్తు నా మీద. బలవంతుడైన దేవుడు, బలవంతుడు. యెషయా 9:6లో 7 సెక్షన్ రాశాడు, 7 అంశాలు రాశాడు. ఏడనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. బైబిల్ గమనించాలి. 1 ఆయన భుజము మీద రాజ్యభారముందును. 1 రాజ్యభారము కలిగిన వాడు. 2 ఆశ్చర్యకరుడు. 3 ఆలోచనకర్త. 4 బలవంతుని దేవుడు. 5 నిత్యుడగు తండ్రి. 6 సమాధానకర్త. 7 అధిపతి. 7 సెక్షన్లు పెట్టాడు ఒకే వచనంలో చాలా రకాల మహిమలు పెట్టాడు. ఆ 7 పాయింట్లు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అయితే మీరు గమనించాలి, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపడు. కుమారుడిని పైన రాశాడు, అదే వచనం కిందకు వచ్చాడు తండ్రి అన్నాడు. అవునా? నిత్యుడకు పైనేమో కుమారుడు అన్నాడు, కిందకు వచ్చేటప్పటికి తండ్రి. మరి ఆయన ఎవరు? ఆయనే తండ్రియే కుమారుడుగా ప్రత్యక్షం. ఎందుకంటే తన స్వరూపమును మార్చుకోగలిగిన శక్తి ఆయన. ఆ శక్తి సాతానుకు. ఎందుకంటే సాతాను మహా అందగాడు. సాతాను పేరు లూసిఫర్. తెలుగు బైబిల్లో లేదా మాట. తెలుగు బైబిల్లో లూసిఫర్ అనే పదానికి అర్థం రాశాడు. ఆ అర్థం ఏంటంటే తేజో నక్షత్రం. అది అర్థం. లూసిఫర్ అనే పదానికి అర్థం తేజో నక్షత్రం, కాంతివంతమైన కెరూబు. అంత మంచి వెలుగు కలిగిన వాడు, మహాకాంతి కలిగిన వాడు, మహా అందగాడు, సంగీతానికి డైరెక్టర్, 6 రెక్కలు కలిగిన వాడు, కోట్ల దూతలను నడిపించే శక్తి ఏదేదో ఉంచాడు. అక్కడ కూడా ఒక ఏదేదో ఉంది. ప్రథమ స్థానం ఇచ్చాడు, అందరి మీద అధికారం ఇచ్చాడు. అయితే మనసును గర్వించాడు. దేవుని కంటే పై స్థానంలోకి వెళ్ళాలనుకున్నాడు. అక్కడ నుంచి తమ్ముడిని కింద పడిపోయాడు. తన మహిమంతా పోగొట్టుకొని కాంతివంతముగా ఉన్న కెరూబు నల్లగా మారిపోయాడు. నల్లగా ఉంటే జనం రాణిస్తారా? అందుకని కవరింగ్ అన్నాడు, వెలుగుదూత వేషం వేస్తున్నాడు. ఒక దైవజనుడు అన్నాడు, సాతాను యొక్క టైం ఏంటంటే పైన పర్సనాలిటీ, లోన మూసిపోయాట. పైనేమో దేవుడు, లోనేమో సైతాన్. చూసావా? కానీ అతనికి మానవ జన్మగా మార్పు చెందే శక్తి అతనికి దేవుడు తన మహిమను విడిచిపెట్టి దానికి ఆన్సర్ ఫిలిప్పీ 2లో రాశాడు. దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి. సూత్రం చెప్పండి గట్టిగా, సపోర్ట్ మనం వేసేది. హల్లెలూయా. కెరూబులు సెరూబులు మరి దూత గణములు. కెరూబులు మరి దూత గణములు నురుతారంబుగా కొల్వ నోప శ్రేష్ఠుడారి కొనియాడ కర్రనే కోమల హృదయ కొనియాడ కర్రనే నిన్ను. హల్లెలూయా. కెరూబుల మధ్యలో ఉన్న దేవుడు మనుష్యావతారం ధరించాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను. లోకములో ఉన్న పిచ్చి శాస్త్రవేత్తలు దాన్ని తప్పుగా వ్యాఖ్యానించారు. దేవుని శక్తిని గ్రహించలేనటువంటి జ్ఞానులు ప్రపంచంలో చాలా ఉన్నారు. దయ్యాల జ్ఞానం ఎక్కువ ఉంది ఇప్పుడు ప్రపంచం. అందుకనే క్రీస్తు జన్మను గురించి రకరకాల వ్యాఖ్యానములతో వాళ్ళ సొంత జ్ఞానం చేత బలహీనపు మాటలు మాట్లాడారు. కానీ ఆయనే పరమాత్ముడని, మహిమాన్వితుడైనటువంటి దేవుడని, మహిమను విడిచిపెట్టి మనుష్యావతారిగా భూమి మీదికి వచ్చాడు. మనుషుడిగా అవతరించాలని ఏం చేయాలంటే ఏదో ఒక తల్లి గర్భములో నుంచి బయటికి రావాలి. కానీ యాజక వంశములకు చెందినటువంటి ఒక కన్యకను ఏర్పరచుకున్నాడు. కన్యక
గర్భములోనికి వచ్చాడు. మీకు ఒక మాట చెప్తాను. దేవదూత గాబ్రియేలు నుంచి మరియతో మాట్లాడు, నీకు కుమారుడు పుడతాడని చెప్తే నేను పురుషు ఎరిగిందాను కదా, నాకు ఇది ఎలా సంభవిస్తుందంటే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముతుంది. శక్తి అనే మాటకి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 7 నేత్రములు, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండిన రాస్తూ ఆ 7 కన్నులు లోకమందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి. దేవునికి 7 ఆత్మలు అంటే 7 ఆత్మలు అంటే ఇంగ్లీష్ ఏం రాసింటే ద 7 ఫోల్డ్స్ ఆఫ్ స్పిరిట్ అని రాసి, అంటే ఆత్మకున్న 7 లక్షణాలు. 7 ఆత్మ అంటే అది ఆత్మ ఒక్కటే, కానీ ఆత్మలో 7 భాగాలు ఉంది. ఆత్మలో ఉన్న 7 భాగాలలో మొదటి భాగం ఏంటంటే శక్తి. ఆ పదము గాబ్రియేలు చెప్తున్నారు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆ శక్తికున్న ప్రభావం ఏంటంటే ఒక రూపాన్ని ఇమేజ్ సృష్టింపగలిగిన శక్తి ఒక్క యేసయ్యకు మాత్రమే. అందుకని ఆయన మనుష్యుల పోలికగా దాసుని మానవ నిర్మాణం చేసిన దేవుడు మనిషిగా పుట్టలేదా? పుడతాడు. ఎంత గొప్ప! ఎందుకని అతని కంటే ఈయన ఇతర బలాఢ్యుల్లో ఒక బలాఢ్యం చెప్పాను. ఇప్పుడు 2వ బలాఢ్యుడు యేసుక్రీస్తు మహిమను విడిచిపెట్టడంలో బలవంతుడైనది. ప్రేమించటంలో బలవంతుడు. ప్రేమించటంలో బలం. గమనించారా? దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించే దమ్ము శక్తి ఎవరిదని చెప్పండి. లోకం అంటే ఎవరు కందా? మన ఇంట్లో నలుగురిని సమానంగా ప్రేమించాడు అని చెప్పండి. తండ్రి ఏమో పెద్దోడు ప్రేమిస్తాడు, తల్లి ఏమో చిన్నోడిని ప్రేమించాడు. ఇంట్లోనే స్వార్థం. మన ప్రేమలో స్వార్థం ఉంది. మన ప్రేమ కరెక్ట్ కాదు. మన ప్రేమ స్థిరమైనది కాదు. మన ప్రేమలో ఎన్నో రకాల ఆలోచనలు ఉన్నాయి. బట్ దేవుని ప్రేమ గొప్పది. లోకమును ప్రేమించిన ప్రేమ. అందుకే పరమగీతం 8:6 రాస్తాడు, ప్రేమ మరణము కంటే బలమైనది. ప్రియులారా, మరణము బలమైనది ఈ లోకంలో, పాపము బలమైనది ఈ లోకంలో, మోసము బలమైనది ఈ లోకంలో, యుక్తి బలమైనది ఈ లోకంలో, అబద్ధము బలమైనది ఈ లోకంలో, పాపము బలమైనది ఈ లోకంలో, మరణము బలమైనది ఈ లోకంలో, దొంగతనము బలమైనది. అయితే ఈ బలాలన్నిటికంటే మించిన బలము మరణ బలము. మరణ బలము కంటే మించిన బలము యేసుక్రీస్తు ప్రేమ బలం. హల్లెలూయా. దేవుని ప్రేమ చాలా. ఈ ప్రేమని 2 అక్షరాలు ఈరోజు ప్రపంచం అంతా పతనం చేస్తాం. అదేంటంటే లోక సంబంధమైన ప్రేమ, శరీర సంబంధమైన ప్రేమ. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాను, పెళ్లి చేసి 4వ రోజు చంపేస్తున్నాను. ప్రేమించి మోసం చేస్తున్నాను, ప్రేమించి ప్రాణం తెస్తున్నాను, ప్రేమించి చంపేస్తున్నాను, ప్రేమించి ఆక్రమించుకుంటున్నాను, ప్రేమించి హత్య చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రేమించి ప్రాణం పెట్టారు. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి మనుష్య కుమారుడిగా జన్మించాడు. అలా జన్మించే శక్తి ప్రపంచంలో వర్తమాన భూత భవిష్యత్ కాలం ఎప్పటికీ లేదు. సాధారణకు మానవుడిగా జన్మించే శక్తి ఉంటే ఎప్పుడో జన్మించేవాడు ప్రపంచాన్ని తిరగరాసేవాడు. కానీ వారికి ఆ శక్తి లేదు. ఈ బలాఢ్యుడి కంటే ఈ బలాఢ్యుడు బలహీనుడు, ఈ బలవంతుడు గొప్ప దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే బలవంతుడైన దేవుడు వాక్యమును గమనిస్తే రాజ్యభారము కలిగిన వాడు. యెషయా 9:6 చెప్తున్నాను, రాజ్యభారము కలిగిన వాడు. యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడంటే రాజ్యభారముతో పుట్టాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితము పశువుల పాకలో బరువులు పెట్టబడ్డాడు. మార్గంలో ఎక్కడో పుట్టాడు ఆయన. బెత్లెహేము నుంచి ప్రియులారా నజరేతుకు వస్తున్నప్పుడు ఆ మార్గంలో బెత్లెహేము బార్డర్లోనే పుట్టాడు. బెత్లెహేము బార్డర్లో పుట్టాడు. నజరేతును తీసుకుని వచ్చి పశువుల పాకలో పరువులకు సత్రంలో స్థలము. యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చారు. బంగారము బోళము సాంబ్రాన్ని అర్పించాడు, కానుకలు అర్పించారు. యేసుక్రీస్తు బలాఢ్యుడైన దేవుడు ఎప్పుడైతే పుట్టాడో ఈ బలాఢ్యునికి బలి పెరిగింది. సైతానుకు పరిస్థితి అర్థమైపోయింది. ఓహో, నాకంటే మించిన బలాఢ్యుడు పుట్టాడు కాబట్టి నేను జాగ్రత్త పడాలనుకున్నాడు. చాలా ప్రయత్నాలు చేశాడు ఈ బలాఢ్యుడిని చంపడానికి. హేరోదులో దూరాడు, వల్లగా లేదు. చాలా ప్రయత్నం చేశాడు. 30 సంవత్సరాల తర్వాత
యేసుక్రీస్తు 40 దినాల ఉపవాసం ఉన్నప్పుడు మళ్ళీ అటాక్ చేశాడు. బలవంతుడైన సాతాను బలవంతుడైన దేవుని కుమారుని దగ్గరికి వచ్చాడు. 3 శోధనలు రాళ్ళ ముట్టలుగా చేసుకుని తినమన్నాడు. కుదరలేదు. నాకు ఏం చెప్పాడో చూద్దాం. ఒక పాయింట్ చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7, 8, 9 3 వచనాలు చదవండి. సాతాను ఏమంటున్నాడు యేసు ప్రభు వారితో? మత్తయి సువార్త 4వ అధ్యాయం 7, 8, 9 అంతేనా? అది కరెక్ట్. చదువు. మరలా అపవాది బైబిల్ గమనించారా? 4000 సంవత్సరాల క్రితం పడద్రోయబడినటువంటి వ్యక్తి 4000 సంవత్సరాల తర్వాత లేఖనాల ప్రకారం కన్యక గర్భమున జన్మించినటువంటి ప్రభువుని శోధించడానికి వచ్చాడు. చూడండి, వాడి వయసుకి అర్థం లేదు. పోతే అగ్నిగుండానికి పోవటం తప్ప 4000 సంవత్సరాల వయసు కలిగినటువంటి వయసుకి ఆ దేవదూతలకు మరణం ఉండదు. కాబట్టి ఇతను పడద్రోయబడిన దేవదూత. అతనికి నిర్ణయించబడిన టైం వరకు భూమి మీద తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత నిరంతరము అగ్ని గంధకములతో మండు కుండములోనికి పంపిస్తాడు దేవుడు. అందులో నిరంతరం యాతన పడుతూ ఉంటాడు. అతని అనుచరులు అతనితో కూడా అతన్ని అనుసరించిన మనుషులందరూ కూడా అగ్నిలోకి పెడతారు. అయితే ఇప్పుడు శోధిస్తున్నాడు. ఏమన్నాడు చూద్దాం. చదవండి. మరలా ఎత్తైన ఒక కొండ మీద తీసుకుని వెళ్ళి ఎందుకు చదివించదు? ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి నాకు నమస్కారం చేయి. ఎంత మోసం అండి ప్రియుల. ఎవరే ఈ లోక రాజ్యాల మహిమంతా ఆయన చూపించాడు. అంటే ఆయనకి కొత్తనే, ఆయనకి తెలియదా ఈ లోక రాజ్యాలు? ఈ లోక రాజ్యాన్ని తన మాయతో నింపాడు. అది కవరప్ చేసి మహిమను చెప్తున్నాడు. ఇదంతా నీకు ఇస్తాను. మీరు కొంచెం లోపలికి ఆలోచిస్తే వీడికి దీపాలు లేదు, కనీసం పట్టా కూడా లేదు. ఎందుకని వాళ్ళు కాదు 7 కళ్ళాలు ఎవరి? దీపాలు లేదు, పట్టా లేదు, కనీసం కొన్నట్టుగా రసీదు కూడా. మరి ఏంటి? కబ్జా. ఇప్పుడు అన్నాడు నాకు నమస్కారం చేయి, నీకు ఇస్తా. ఇది ఈ రాజ్యములన్నీ అండర్ కంట్రోల్ ఆఫ్ ద డెవిల్. ఈ రాజ్యములన్నీ సాతాను యొక్క స్వాధీనం ఉన్నాయి. కాబట్టి అందుకే రాజ్యపాలనతో వచ్చాడు. ఇప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపించడం. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు రాకముందు పరలోక రాజ్యం అనే సబ్జెక్టు పాత నిబంధన 39 పుస్తకాలు లేదు. ఒక దాని మాత్రమే దాని గురించి ప్రస్తావించాడు. అయితే యేసుక్రీస్తు పుట్టక మునుపు ప్రపంచంలో 6 రాజ్యాలు ఉన్నాయి. 1 బబులోను రాజ్యం, 2వది మాదీయ రాజ్యం, 3వది పార్సిక రాజ్యం, 4వది గ్రీకు రాజ్యం, 5వది రోమన్ రాజ్యం, 6వది ప్రజారాజ్యం. యేసుక్రీస్తు వచ్చిన తరువాత పరలోక రాజ్యం. మత్తయి సువార్త 3లో యోహాను మాట్లాడుతాడు. పరలోక రాజ్యం సమీపించింది. ఆ రాజ్యమే ప్రభు అయిన యేసు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య పుట్టడంలో మొదటి సత్యం ఏంటంటే ఈ రాజ్యాలన్నిటినీ కూడా జయించి ఈ రాజ్యాలన్నీ సాతాను యొక్క ఇంటికి పోచాడు. ఆ ఉపమానం ఈ ఇంటిని పడగొట్టి తాళాలు పగలగొట్టి ఇంటిలో ఉన్న సామాగ్రి మొత్తాన్ని బయటికి తీయాలి. ఇల్లు అంటే భూలోకానికి సాదృశ్యం. సామాగ్రి అంటే అర్థం ఏంటో తెలుసా? సాతాను యొక్క స్వాధీనంలో ఉన్న సామాగ్రి అంటే మనుషులే. మనుషులని సామాగ్రికి పోల్చి మాట్లాడలేసారు. వాడు మొత్తం దోచుకున్నాడు. ఒక ఇంటిలో ఎన్నో రకాల పాత్రలు ఉంటాయి. విలువైన పాత్రలు ఉంటాయి, ఖరీదైన పాత్రలు ఉంటాయి, ఖరీదు తక్కువ పాత్రలు ఉంటాయి. అలాగనే భూలోకములో మనుషులలో కూడా విలువైన వాళ్ళు ఉన్నారు, విలువ తక్కువ ఉన్నారు. అంటే ధనవంతులు, పేదవాళ్ళు ఉంటారు. అన్ని రకాల వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్ణములు, అన్ని వర్గంలో వారు భూలోకంలో ఉంటారు. పేదలు భూలోకంలో ఉంటారు. యేసుక్రీస్తు వారు తప్ప ప్రపంచంలో ఏ నాయకులు వచ్చిన పేదరికాన్ని ఎవడు అంతము చేయలేదు. 10 మందికి కల్పిస్తాం, 9 మందికి కలిపి 10వ వాడికి అంతలా వీడు పోయి బయట విమర్శిస్తాడు. వీడు 9 మంది ఏమో
గణపరుస్తారు మంత్రి గారు గొప్ప. వీడికి అందలేదు కాబట్టి ఆయన చట్టోళ్ళు అక్కడ లిఫ్ట్ ఎంత కావాలా? ఈ రోజున 99% న్యాయం దొరుకుతుంది, 1% విమర్శించారు. గొప్ప దేవుడే యేసు ప్రభు కూడా 9 మంది కనపరిచారు, ఒక్కడే విమర్శించారు. ఆయన యూదులే సొంత ఇంటి వాళ్ళు యేసుక్రీస్తు విమర్శించారు, నీ వడ్లవాని కుమారుడు కావాలని విమర్శించారు. కానీ రాజ్యమార్గంగా వచ్చాడు ఆయన. ఈ రాజ్యాలని ఒక దినం తుడిచి రాస్తాడు. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, తండ్రి రాజ్యం, క్రీస్తు రాజ్యం, మహిమ రాజ్యం, శాశ్వత రాజ్యం, అంతమైన రాజ్యం. ఆ రాజ్య స్థాపనకే వచ్చాడు. మత్తయి సువార్త 16:18 పేతురుతో చెప్పాడు, ఈ పండుగ నా సంఘాన్ని కడతానని. అలాగే తక్కువ కాలంలో ఎక్కువ సేవ చేశాడు యేసయ్య. చూడండి, బలవంతుడిగా ఉన్న దేవుడు మనుష్యావతారం ఎత్తాడు, మహిమను విడిచిపెట్టాడు, మనుష్యావతారం ఎత్తాడు. 30 సంవత్సరాల వయసులో బాప్తిసం తీసుకున్నాడు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు, అద్భుతములు చేశాడు, మహత్కార్యములు చేశాడు, గొప్ప కార్యములు చేశాడు. మనుషులలో దేవుని సువార్తకి విత్తనాలు చల్లాడు. హల్లెలూయా. యేసు ప్రభు టైం వచ్చినప్పుడు శాస్త్రులు పరిశీలించినప్పుడు రోమ సైనికులు పట్టుకున్నారు ఆయన్ని. నేను క్రీస్తుని చెప్పి అప్పగించుకున్నాడు, అన్యాయపు తీర్పు తీర్చాడు. ఆయనను ప్రియులారా శిలువ మ్రానుకు వేలాడదీసి మేకులతో కొట్టి యేసు క్రీస్తును ప్రాణం తీయాలని చూశారు. ఉదయం 9 గంటలకి సిలువ కేసులైంది. తెల్లవారుజామున 1 గంటలకు పట్టుకున్నారు, 9 గంటలకు సిలువేశారు. 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు సిలువలో వేలాడాడు. అన్ని దెబ్బలు కొట్టినా ఆయన చచ్చిపోలేదు. దేవుని వాక్యం గమనించాడు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా చంపబడి చనిపోయారు. యేసుక్రీస్తు చంపబడకుండానే చనిపోయాడు. ఆ మాట ముందే చెప్పాడు పిలాతు, నేను విడిపిస్తాను పిలాతు అంటే, నన్ను విడిపించడానికి నీకు అధికారం లేదు, పై నుండి వస్తే అప్పుడు ఆ మాట కదా, నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి తీసుకున్నటకు అధికారం. అందుకనే ఆయనే స్వయంగా 3 గంటలకే ప్రాణం తండ్రికి అప్పగించాడు. సూత్రం చెప్పండి. బయట గమనించాలి, యేసు ప్రభు ఏకాంత పుట్టడండి. ప్రతి సంవత్సరం సమాధిలోకి వెళ్ళడు, ప్రతిసారి తిరిగి లేవడు. ఇవన్నీ అద్భుతాలు. ఒకేసారి పుట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పాతాళ లోకములోనికి వెళ్ళాడు. తన బలాతిశయము చేత పాతాళంలో ఉన్న పాతని బంధన భక్తులందరినీ చెరలో నుంచి తీసుకు. అందుకని చెరలో నుండి విడిపించగలిగిన వాడెవడు? యెషయా చెరలోనికి వెళ్ళాడు యేసుక్రీస్తు. పలాటిలందరినీ పట్టుకున్నాడు. 3వ దినమున పైకి వచ్చేశాడు. హల్లెలూయా. మరణ ఫలమును ఓడించాడు. మరణపు ముళ్ళు విరిగిపోయింది. మరొక విషయం చెప్తా, ఆదాము అవ్వలో కూర్చిన ముళ్ళు అందరిని కూర్చుతూ వచ్చాడు. కూర్చిన వాళ్ళంతా చచ్చిపోతున్నారు. యేసుక్రీస్తును కూడా కూర్చుతా, ఆయన్ని కూడా చంపుతా అనుకున్న సైతాన్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆ ముళ్ళు యేసుక్రీస్తులో గుచ్చుకున్న ముళ్ళు టకామని విరిగిపోయింది. హల్లెలూయా చెప్పండి. 4000 సంవత్సరాలు పట్టింది వాడి బలాన్ని వెనకపట్ట. 4000 సంవత్సరాల తర్వాత బలవంతుడైన దేవుడు మరణ బలమును జయించి ముళ్ళుని వెనక్కొట్టి వాడి ముళ్ళుకు గుచ్చుకున్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చాడు, విడుదల కలిగి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయములో ఆరోహణమాయనగా భూమి యొక్క క్రింది స్థలములకు దిగిన. నేను 8వ తరగతిలో మారు మూసిపోయాను. అంటే 1971లో 72లో బాప్తిసం తీసుకున్నాను. అప్పుడు ఈ శిలువ మీద దొంగను కూర్చొని పాట రాశాను, క్లాసులో కూర్చొని రాశాను. దొంగను క్షమించి దారిని చూపి ధరణిలో నీ రాజ్యం స్థాపించినావు, దుష్టుడు సాతాను దునుమాడినావు, దిగి భూమి క్రింది స్థలమునకు ధరణిలో నరులకు దర్శనము సగి దిగిలోనికే దివా వరమూలలు సంగితివా.
దొంగను వెంట పెట్టుకొని యేసు పరదేశికి వెళ్ళాడు. పాతాళ లోకపు ద్వారములు ఆయన ఎదుట నిలవ పగలగొట్టాడు. సాతాను తాళం పగలగొట్టాడు. పాతాళములోనికి వెళ్ళాడు. పాత నిబంధన భక్తులు కలుసుకున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును బోధించాడు. నేనే క్రీస్తుని చెప్పాడు. ఎవడో కూడా ఉంటాడు అనుమానాన్ని వ్యక్తం పరిచే మనుషులు ఎవరు ఉంటాడు. ఒకడు వచ్చాడు, నువ్వే క్రీస్తు అని మేము ఎట్లా అనుకున్నాం. అప్పుడు దొంగను వెంట పెట్టుకెళ్ళాలి. శిలువ మీద దొంగని అతను చెప్పాడు, నేనే క్రీస్తు, నేనే సాక్షి. అసలు దొంగను వెంట పెట్టుకెళ్తే అతను సాక్షి చెప్పాడు. యేసు క్రీస్తు చల్లగా పట్టుకున్నాడు. పరిశుద్ధులందరినీ బయట తీసుకొచ్చాడు. పాతాళ పరదేశిని పరదేశిగా మార్చాడు. మరణం ఓడిపోయింది, ముళ్ళు విరిగిపోయింది. సాతాను బలం కృంగిపోయింది. సాతాను బలహీనుడైపోయాడు. నిరాయుధునిగా చేశాడు. మొదట బలవంతుణ్ణి పడగొట్టాడు, తాళం పగలగొట్టాడు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయాడు. 40 రోజులైంది. 40 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. 10 రోజులు కనిపెట్టాడు. పెంతెకోస్తు పండుగ రోజున దేవుని ఆత్మ పరలోకం నుంచి దిగి వచ్చింది. 120 మంది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పేతురుకు అభిషేకం వచ్చింది. పేతురు ప్రసంగానికి, ఒక్క ప్రసంగానికి 3000 మంది పరలోక రాజ్యంలోకి వచ్చేసారు. అంటే అర్థం ఏంటంటే, పెంతెకోస్తు పండుగ రోజున సాతాను ఇంటి తలుపులు పగలగొట్టాడు దేవుడు. వాడి ఇంట్లో ఉన్న సామాగ్రి బయటకు వచ్చేసింది. 3000, 5000, 15000, 20,000 ప్రపంచమంతా దేవుని సువార్త ప్రకటించబడింది. పరలోక రాజ్యం పెంతెకోస్తు పండుగ రోజున స్థాపించబడింది. హల్లెలూయా. భూమి మీదకి ప్రభు వచ్చాడు. ముందు క్రీస్తు అక్కడే ఆ రాజ్యం, యేసుక్రీస్తు అక్కడే ఆ రాజ్యం. ఆ రాజ్యము యేసుక్రీస్తు పునరుద్ధరణ లేచేంత వరకు శిష్యులు కూడా అర్థం కాదు ఆ రాజ్యం గురించి. తర్వాత అర్థమైంది, పేతురుకి అర్థమైంది. ప్రసంగికుడయ్యాడు. 3000 మంది రాజ్యములో చర్చబడ్డారు. దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించాడు. ఆ రాజ్యం మనమే. ప్రకటన గ్రంథం 1:6 చదువుకోండి. యేసుక్రీస్తు పుట్టుక వలన ప్రపంచంలో పాపికి రక్షణ కలిగింది. యేసుక్రీస్తు పుట్టుక వలన పాపం పటాపంచలైపోయింది. యేసుక్రీస్తు పుట్టుక వలన మరణం ఓడిపోయింది. యేసుక్రీస్తు పుట్టుక వలన చల్లని ఆత్మలు బయటకు వచ్చాయి. యేసుక్రీస్తు పుట్టుక వలన ముందు వెనక్కొట్టబడింది. పాప పత్రము చింపివేయబడింది. యేసుక్రీస్తు పుట్టుక వలన, యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానం చెందుట వలన ప్రపంచానికే పునర్జన్మం, పునరుద్ధానము అనుగ్రహించారు. యేసుక్రీస్తు జన్మతో రాజ్య స్థాపన జరిగింది. రాజ్యం మనమే. పట్టణం పైన ఉంది, రాజ్యం ప్రభు చెప్పాడు 14 యోహాను, నేను మీకు స్థలం సిద్ధపరచా. యేసుక్రీస్తు పుట్టాడని సంబరం చేయడం కాదు, యేసు నీలో పుట్టాడు అని నికోదేముతో చెప్పాడు. కొత్తగా చెప్పించాలన్నాడు. యేసుక్రీస్తు నీవు నమ్ముకోవాలి. మతాన్ని రక్షించవు, కులాలు రక్షించవు, ధనం రక్షించదు, విద్య రక్షించదు, ఉద్యోగం రక్షించదు, ఆస్తి పోస్టులు రక్షించదు, రాబడి పోబడి తగులుబడి విలువ రక్షించదు. రక్షకుడు క్రీస్తే నిన్ను రక్షించడానికి పుట్టాడు. బలవంతుడైనటువంటిది, సమాధానకర్త, అధిపతి. 7 అంశాలందరూ కనపడతాం. అందుకని యేసుక్రీస్తు తన బలాభిషేకం చేత మరణములు విరగొట్టి, భూములు విరగొట్టి పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆయన తన రాజ్య స్థాపన జరిగించాడు. ఆ బలాన్ని కంప్లీట్గా ఓడిపోయాడు. అయినా సరే అపోజిషన్ పార్టీగా లోకంలో తిరుగుతూ ఉన్నాడు. వాటి టైం వచ్చేంత వరకు రాజ్యాలన్నీ కదిలిస్తూ ఉంటాడు. మనుషులను ఇంకా గందరగోళం చేస్తూ ఉంటాడు. అయితే రాజ్య సువార్త ప్రకటించబడుతుంది కాబట్టి ఈ సువార్త నీతి సువార్త, ఇది రాజ్య సువార్త. ఈ సువార్తలో రక్షణ ఉన్నది, ఈ సువార్తలో నిత్య జీవం ఉన్నది. ఈ సువార్త మత సంబంధమైన సువార్త కాదు. ఇది మతం కాదు, రకమతం అంతకంటే కాదు. ఇది మహిమ సువార్త. మహిమలోకి వెళ్ళడానికి సువార్త. కొంతకాలం మాత్రం ఈ లోకంలో ఉంటాం, తర్వాత లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. అక్కడ శాశ్వతమైనటువంటి పట్టణాన్ని మనకు సిద్ధపరిచాడు. వెళుతూ మాట చెప్పాడు, నేను మరలా వస్తానని చెప్పాడు. ఎప్పుడు వస్తాడు ఎవరికి తెలియదు, వచ్చే టైం ఆయన చెప్పలేదు. తనకు ఆయన తన కాలములో ప్రత్యక్షమును వస్తాడు. అందుకనే ఈ సువార్త ఎందుకంటే దేవుని వాక్యం ప్రకటించేది ఎందుకంటే మనసు పొందాలి, రక్షణ పొందాలి, యేసును రక్షించాలి. ఇంకా నీవు బాప్తిస్మం తీసుకోకుండా ఉంటే, ఇంకా నీవు రక్షణ పొందకుండా ఉంటే, ఇంకా యేసును నమ్మకపోతే ఈ పండుగలో యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అన్ని చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యం ప్రకటిస్తే యేసు క్రీస్తు
మన కోసం పుట్టాడు కదా. క్రీస్తు ఉదయించే హృదయాల్లో, క్రీస్తు ఉదయించే లోకాన ఎందరికో, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికో, లోకాన ఉదయించాడు కంటే నీ హృదయంలో ఉదయించాడు యేసయ్య. ఎంతమంది ఇంకా మార్పు లేకుండా జీవిస్తున్నారు, రక్షణ పొందకుండా జీవిస్తున్నారు. ఈ రాత్రి వేళ ఇద్దరు బలాంతుల్లో ఒకడు ఓడిపోయాడు, ఒక ఆయన జయించాడు. ఆయనే జయశీలుడనే యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథం 2:3 జయించు అనే మాట ఏ పర్యాయం రాయబడింది. కాబట్టి శరీరాశ జయించాలి, నేత్రాశ జయించాలి, జీవోక్తాన్ని జయించాలి. యేసు గుండెల్లో నీవు స్థిరపరచుకోవాలా. చాలా మంది యేసు ప్రభువు పట్టం చేసి మేకు కొట్టి గోడలు తగిలించి మరి చెప్పలేసుకుని భుజాలు తగులుకొని యేసు ప్రభు ఇంట్లో పెట్టి తాళం వేసి ఊరంతా తిరిగి వస్తాడు. యేసు క్రీస్తుని గోడలు తగిలింది కాదు, గుండెల్లో పెట్టుకోవాలి. నీ హృదయంలో యేసు క్రీస్తు పుట్టాడా, తిరిగి పుట్టావా, జన్మించావా, అయితే నీవు ధన్యుడు, అయితే నీవు ధన్యుడా. ఈ రాత్రి వేళ ఇద్దరు బలాఢ్యులు, ఒక బలాఢ్యుని ఓడించాడు, అతని యొక్క ఖడ్గం తీసుకున్నాడు, అతన్ని నిరాయుధునిగా చేశాడు, అతని దగ్గర వస్తువులన్నీ తీసుకున్నాడు. ఆయన లోకానికి పంచాడు. ఏంటంటే తన పరిశుద్ధాత్మ వరములను, అభిషేకమును ప్రపంచానికి పంచాడు, రాజ్యాన్ని స్థిరపరిచాడు. ప్రభుత్వంలో వస్తానని చెప్పాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. యేసు రాకముందే, నీ ప్రాణం పోకముందే యేసు క్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించాలి. అలాగా ప్రభు కొరకు తీర్మానం చేయి, సిద్ధపడు. దేవుడు తన వాక్యము మన హృదయాలను స్థిరపరచును కాక.